పరిశుద్ధతను ప్రేమించే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకసారి ట్రైన్లో బక్సింగ్ గారు ప్రయాణం చేస్తున్నారు. కొంతమంది ఆకతాయిలు పేకట ఆడుతున్నారు. పేకట ఆడేవాళ్ళు ఆడకుండా బక్సింగ్ గారు ఏమన్నారు తెలుసా, నువ్వు కూడా ఒక చెయ్యి అంటే మాతో కలిసి ఆడమని అర్థం. నువ్వు కూడా ఒక చెయ్యి అంటే బక్సింగ్ గారు వాళ్ళకి తిరుగులేని ఒక సమాధానం చెప్పాడట. నా చేతులు ఇవి నావి కాదు, నేను ఎవరికి ఇచ్చేసాను, నా దేవునికి ఇచ్చేసాను అన్నాడట. హల్లెలూయా. ఈ చేతులు నావి కావు, ఎవరికి? దేవునివి. దీనితో అపవిత్రమైనవి, అపరిశుద్ధమైనవి, దేవుడు హేయముగా ఎంచినవి నేను పట్టుకోను. నీ చేతులతో ముట్టుకునేది పట్టుకునేది కూడా దేవుడు పరిశుద్ధతగా పరిగణిస్తున్నాడంటే పరిశుద్ధత ఎంత గొప్పది. దేవునికి తమ జీవితాలను, తమ అవయవాలని, తమ హృదయాన్ని పరిశుద్ధత కొరకు ప్రతిష్ఠించుకొని దేవునితో నిబంధన చేసుకున్న వాళ్ళ జీవితాలు ఈ విధంగా ఉంటాయి.